హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? సండే మంచి ఎంజాయ్ చేసిండ్రా దోస్తులు? మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 167కి వచ్చేసాము. మరి పార్ట్ 167లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఏంటి సురేష్, అర్జెంటుగా రమ్మన్నా? థ్యాంక్స్ హనీ, నా కోసం వచ్చినందుకు. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తాను చెప్పు. ఏమైంది సురేష్? అసలు నువ్వు ఇంతకు ముందులో అస్సలు లేవు. ఎప్పుడు చూసినా డిప్రెసింగ్గా అనిపిస్తున్నావు. నీకు నా గురించి తెలియదేముంది చెప్పు. లైఫ్ని మనమే మార్చుకోవాలి సురేష్. మన చేతుల్లోనే ఉంటుందంతా. లేదు హనీ, నా లైఫ్ అంటే నేనొక్కడినే కాదు కదా. నేనొక్కడిని ఎలా మార్చగలను? మార్చుకోవాలి సురేష్. ఒక్కసారి మన జీవితం చేదాటిపోయిందంటే ఏమి చేయలేం. ముందే జాగ్రత్త పడాలి. డాలీ, అలా బయటికి వెళ్దామా? ఎక్కడికి సురేష్? ఊరికి అలా కేఫ్కి వెళ్దాం, వస్తావా? ఓకే. నువ్వు ఇలా ఉంటే ఏం బాగాలేదు సురేష్. ఇంతకు ముందులా జోవియల్గా ఉంటేనే బాగుండేది. ఎంత ఫన్నీగా ఉండేవాడివి. నన్ను నువ్వు తప్ప ఇంకెవరూ మార్చలేరు. నువ్వేం మాట్లాడుతున్నావు సురేష్? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకే అర్థం అవ్వకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరికీ అర్థం కాదు. ఏంటి సురేష్, ఏం చెప్తున్నావు అసలు నువ్వు? ఇక్కడికి వెళ్దామా? వద్దు సురేష్, అక్కడంతా క్రౌడీగా ఉంటుంది. అంతా పొల్యూషన్. అయితే లోపలికి వెళ్దాం. డాలీ, రోజు నాతో ఇలా వస్తావా? రోజు రావాలా? నీకు ఆఫీస్ లేదు, నాకేం పని లేదు. రోజు రావాలంట? డైలీ ఈవినింగ్ రావచ్చుగా. ఈవినింగ్ నీకు ఆఫీస్ ఉండదేమో. నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయని చెప్పానుగా. మరి అట్లీస్ట్ వీకెండ్స్, సాటర్డే సండే? సాటర్డే సండేనే నాకు ఎక్కువ సెషన్స్ ఉంటాయి. అందరూ అప్పుడే ఖాళీగా ఉంటారు, అప్పుడే బుక్ చేసుకుంటారు క్లాసెస్. నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే రా. నాకు అసలు టైమే ఉండదు సురేష్. మరి ఇప్పుడు ఎలా వచ్చావు? నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాను. నీకోసం పనంతా పోస్ట్పోన్ చేసుకుంటాను. మరి పోస్ట్ పోన్ అయిన పనులు ఎలా చేస్తావు? నైట్ అంతా కూర్చోవాలి, నిద్ర లేకుండా. ఏంటి హనీ, హెల్త్ పాడవదా అలా చేస్తే? కొన్ని ఇష్టమైన వాటి కోసం కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అది కూడా లేకపోతే లైఫ్ ఎందుకు సురేష్? నాకు నీతో ఉండడం అంటే చాలా ఇష్టం. మరి యోగా ట్రైనర్ గారికి ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ తెలీదా? చెప్తున్నానుగా, ఇష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు ఏది తెలీదు. మమ్మీ, ఏంట్రా మిన్ను? ఏం కావాలి నా బంగారు తల్లికి? నాకేం కావాలో నీకు తెలుసు కదా మమ్మీ. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? బంటికి కాల్ చేసి రమ్మంటానన్నావు కదా. రమ్మందా మిన్ను? ఏదైనా ఒక రోజు డిసైడ్ చేయి. ఏదైనా ఒక రోజు ఏంటి మమ్మీ? ఈరోజే రమ్మను. ఈరోజా? ఏమైంది? అందరూ ఉన్నప్పుడు ఎందుకు మిన్ను? స్వప్న వదిన వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళందరి ముందు ఎందుకు? ప్లీజ్ మమ్మీ, నాకు చూడాలనిపిస్తోంది. చెప్పింది విను తల్లి, అలా చేయొద్దు. అలాంటి వాళ్ళు అన్ని రూమర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ గురించి మనకెందుకు మమ్మీ? మనమేం తప్పు చేయట్లేదుగా. వద్దు మిన్ను, నేనైతే ఒప్పుకోను. కావాలంటే తను వెళ్ళిపోయాక రమ్మందాం. ప్లీజ్ మమ్మీ. లేదంటే నువ్వే వెళ్ళు. వెళ్తావా? నేనెక్కడికి వెళ్ళాలి? డ్రైవర్ని ఒకరోజు సరిత వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమంటాను. ఈవినింగ్ వరకల్లా వచ్చేసేయి, ఓకేనా? ఒకసారి సరితకి ఫోన్ చేస్తాను, తను ఉందో లేదో. ఉంటేనే వెళ్తాను మమ్మీ. సరితక్క రానక్క ఇద్దరు. రాణి దగ్గరికి కూడా వెళ్తావా? వెళ్తాను మమ్మీ. అక్కడ బొంబాయి ఆంటీ కూడా ఉంటుంది. నాకు తనంటే కూడా చాలా ఇష్టం. ఆ ఊర్లో నీకు అంతగా ఏం నచ్చింది మిన్ను? ఎంతమందితో బంధుత్వం కలుపుకుంటావు?
రానక్క, సరితక్క, బంటి, ఇప్పుడు బొంబాయి అంట. అవును మమ్మీ, ఇంకా ఫ్యూచర్లో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారో నాకు అక్కడ. మమ్మీ, డ్రైవర్ ఎందుకు, నువ్వు రావచ్చుగా. లేదు లేదు, నేను రాను. ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారుగా, నేనేలా వస్తాను. మరి అన్నయ్యని డ్రాప్ చేయమంటాను, అన్నయ్య వస్తాడు. వద్దు నాన్న, స్వప్న వదిన ఇక్కడుంది, అన్నయ్య అక్కడికి ఎలా వెళ్తాడు చెప్పు. ఒక్కదాన్నే వెళ్ళాలంటే బోర్ మమ్మీ కార్లో. మరేం చేద్దాం, తర్వాత ఎప్పుడైనా అంటే ఈరోజే వెళ్తానంటావు. బంటిని రమ్మంటాను. హా? బంటిని రమ్మంటాను మమ్మీ. బంటిని రమ్మంటావా? వద్దని చెప్పానుగా. అలా కాదు మమ్మీ, బంటి వచ్చి నన్ను తీసుకెళ్తాడు, మళ్ళీ డ్రాప్ చేస్తాడు. బంటికి ఎక్కడ పని పాట లేదనుకుంటున్నావా ఏంటి? అలా ఇబ్బంది పెట్టొచ్చా? నా కోసం ఏదైనా చేస్తాడు మమ్మీ బంటి. నేను బంటినే రమ్మంటాను. కార్లో ఇద్దరం వెళ్తాం, మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తాడు బంటి. నీ ఇష్టం. కార్లో కూడా వద్దు మమ్మీ, బైక్ పైన వెళ్తాము. ఏయ్ నిన్ను, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు నువ్వు. ప్లీజ్ మమ్మీ, బైక్ పైన వెళ్ళడం అంత సేఫ్ కాదు మిన్ను. అలాగే మరి, కార్లోనే వెళ్తాంలే. ముందు నువ్వు కాల్ చేయి మమ్మీ. సరితక్క వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకో. అరే బంటి, ఏంటిది వదినా? సత్యపూస లెక్క యాక్టింగ్ చేయకు. ఇదంతా నీ ప్లానే కదా. నేనేం చేసిన వదినా? ఏమంటున్నావు? నాటకాలు ఆడకు, చక్కగా చెప్పు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు వదినా. ఎందుకు నవ్వెందుకు వస్తుందిరా నీకు? ఆ? నవ్వద్దా వదినా? ఏడుమంటవా? నీకు ఎకశెకలు బాగా అవుతున్నాయిరా. అరే ఏంది సంగతి, తొందర చెప్పు వదినా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. అగజూడు అగజూడు, దేనికి రా నీకు టెన్షన్? ఆ? ఎవరు ఫోన్ చేసిండ్రు, ఏం మాట్లాడిండ్రు? ఆ? నీ మొగుడు ఫోన్ చేసిండు, నా పెళ్ళాన్ని ఎప్పుడు పంపుతారు అని అడుగుతాడా. మరి నేను పోయేస్తా. అగజూడు అగజూడు, ఇంకన్నీ తెలుసు, నాటకాలు ఆడుతున్నాడు. ఎక్కడికి పోతావురా? నువ్వే చెప్పినావు కదా వదినా, మా మొగుడు ఫోన్ చేసిండని. పోతా, మళ్ళీ కొడతాడు రాకపోతే. అట్లనారా? నేను కూడా తప్ప. నీ సంగతి, నీ మొగుని సంగతి అన్నీ చూసుకుంటున్నాడు. చెప్పు వదినా, మా అత్త ఏమన్నది? నన్ను పంపిమన్నదా? ఏంద్రా, అత్తెవర్రా నీకు? ఆ? నీకు పెళ్ళైంది, పిల్లున్నది, అత్త కూడా ఉన్నదిరా. సరే మరి, నేను చదువుకుంటా, పోతున్నా. అరే ఇటు చూడరా ఒకసారి. మంచిగా ఉన్నావురా బర్రె పనులోడా. ఆ పనులు ఎందుకు వేరే పెట్టినావు చెప్పు నాకు. ఈ సంతోషం పాడుగాను. నడు, అన్ని ప్లాన్లు వేసి పెట్టిండు. మిన్ను తీసుకొస్తా అని చెప్పినవారా? మీనాక్షిని చూడబుద్ధి అవుతుంది వదినా, మస్తు రోజులైంది. నువ్వే ఒకసారి పోయి చూసి రాకపోయినావురా? వాళ్ళు ఎవ్వరు రాంది, ఇక పిల్లని ఒక్కదాన్ని తీసుకొస్తే ఎట్లుంటుంది చెప్పు. ఫస్ట్ మీనాక్షి అట్లనే అన్నది వదినా. ఈ అనసూయ, అత్త, స్వప్న అందరు ఉన్నారు కదా, అందరు ఉన్నప్పుడు ఎందుకని వద్దన్నదట రాజేశ్వరి ఆంటీ. అబ్బో, వాళ్ళుంటే డేంజర్ అద్దు. మరి ఇప్పుడు నువ్వు పోయి తీసుకొచ్చి ఒక రోజు ఉంచి సాయంత్రం మళ్ళీ పోయి దించేసి వస్తావా? అంతేగా. సాయంత్రం చీకట్లా ఎట్లా పోతావు, ఎట్లా వస్తావు? వాళ్ళ కార్లోనే పోతా వదినా, నా బండి అక్కడ పెడతా ఇప్పుడు పోయి, మళ్ళీ రాంగ బండి పట్టుకొని వస్తా. అద్దద్దు, సాయంత్రం అవసరం లేదు, తెల్లారి తోలేసి వద్దుతి. అమ్మో, మీనాక్షి నైట్ ఇన్నే ఉంటుందంటే ఆంటీ ఊకుంటుందా? నేను చెప్పిన తీరా, చీకట్లు ఏమొస్తుందా ఆంటీ, రేపు ప్రొద్దున పంపిస్తా అని చెప్పిన. అవునా? ఒక రోజంతా మన ఇంట్లోనే ఉంటుందా మీనాక్షి? నా రూమ్లో వండబెట్టుకుంటా. ఏ నీకెందుకు వదినా శ్రమ, మళ్ళీ ఆయనతో కాలో చెయ్య పొట్ట మీద వేస్తే? అట్లనారా? మూతి పనులు రాలగొట్టాలి నీ. నీ దగ్గరనే వండబెట్టుకునేవు తీ వదినా. పోనాడు, తొందర పోయిగా. బాయ్ వదినా, నా చీటి మమ్మీ. చాలి అన్నాడు. నువ్వు నాకు మమ్మీ అయితే ఎంత బాగుండు వదినా. నీకు నేను అమ్మనే అనుకోరా, నువ్వు నాకు పెద్ద కొడుకువి. నీ తర్వాతనే ఇగో వీడు కడుపులున్నాడు. అమ్మ బంటి, ఆ అనసూయ ఆంటీ చూడకముందు ఎంత ఫాస్ట్గా వచ్చేసాము. నేను నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుంది మీను, కళ్ళారా చూసుకోనే లేదు. ఇంటికి వెళ్ళాక చూద్దులే బంటి. డ్రైవింగ్ చేయబంటి, అలా చూడకు. ఏమైనా జరిగిందనుకో, మమ్మీ మళ్ళీ ఇంకోసారి మనల్ని కలవనివ్వదు, ఇలా రానివ్వదు. నా వల్ల కావట్లేదు మీను.
మధ్యలో పార్క్ ఉంటుందిగా, అక్కడ ఉందామా కాసేపు? మన ఇద్దరమే ఉన్నాం కదా మీను, అవసరం అంటావా? ఏం కాదు బంటి, మమ్మీ మనల్ని నమ్మి పంపించింది. ఒక 10 మినిట్స్ ఉందాం పార్క్లో అంతే, తర్వాత వెళ్ళిపోదాం. అయితే ఓకే. అయినా ఆమె ఏందే అక్కడనే ఉంటుందా? ఏమో బంటి, చాలా రోజులైంది తను వచ్చి. స్వప్నవదిన డెలివరీ చేసి వెళ్తుందేమో మరి. మీ స్వప్నవదిన అక్కడే డెలివరీయా? ఇక్కడికి రాదా? ఆహా, రాదు బంటి, అక్కడే చూయించుకుంటోందిగా, డెలివరీ కూడా అక్కడే. మరి ఆమె సంగతి ఏంటి? యోగా ట్రైనర్. వస్తుంది బంటి. డాలీ అక్క గురించి కదా నువ్వు మాట్లాడేది? ఆ, ఆమె. యోగా నేర్చుకోవట్లేదు స్వప్నవదిన, అయిపోయింది. అయినా వస్తుంది. నీకు నేర్పిస్తుందా? నాకు కూడా ఏం లేదు బంటి, నాకు కొన్ని చెప్పింది, నేను అవి రోజు చేస్తున్నాను అంతే. నాకు మరీ అంత ట్రైనింగ్ అవసరం లేదని చెప్పింది. కొన్ని ఆసనాలు నేర్పించింది, అవి రోజు చేసుకుంటే చాలంది. మరి నాకు నేర్పిస్తావా మీను? ఉమ్, నేర్పిస్తాను బంటి. మీ పెద్దనాన్న బాగున్నారా? బాగున్నాడు బంటి. సురేష్ బావా? బాగున్నాడు. ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు. ఏమైనా అంటే మన ఇద్దరం చాలా లక్కీ అంటాడు. నాతో కూడా అలాగే అంటాడు బావా. బావా లవ్ మ్యారేజ్ చేసుకోలేకపోయానే అని చాలా ఫీల్ అవుతున్నాడు. అవును బంటి, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. మరి మీ డాలీ అక్క సంగతి ఏంటి? తను ఇంకా ఎవరి కోసం వస్తుంది మరి? నీకు తెలుసు కదా బంటి, డాలీ అక్క ఉన్న సురేష్ అన్న చాలా క్లోజ్ అయ్యారు. క్లోజ్ అంటే? క్లోజ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అన్నయ్యలో చాలా చేంజెస్ వచ్చాయి బంటి. నువ్వు చెప్తే నమ్మట్లేదు కానీ డాలీ అక్క వచ్చిందంటే అన్నయ్యకి ఫేస్లో గ్లో వస్తుంది. మరి తను వెళ్ళిపోయాక? వెళ్ళిపోయాక చాలా మూడిగా కూర్చుంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే డాలీ అక్క వచ్చేదాకా. నీకు చెప్తే నమ్మవు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తోంది. ఏదో అంటే? ఏమో, వాళ్ళిద్దరూ లవర్స్ లానే అనిపిస్తుంది నాకు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీయే వేరుగా ఉంది బంటి. మనలానేనా? అవును బంటి, అచ్చం మనలానే అనిపిస్తోంది. అయితే సంథింగ్ ఈజ్ దేర్ అన్నమాట. ఉంటేనే బాగుండు, అన్నయ్య హ్యాపీగా ఉంటాడు. అలా అంటావేంటి మీను? స్వప్నవదిన ఉండగా అలా ఉంటే ఎలా ఉంటుంది? నీకు తెలీదు బంటి స్వప్నవదిన గురించి. నాకు తనంటే అస్సలు నచ్చదు. అన్నయ్య కూడా అంతే. నన్ను ఎన్నిసార్లు చేయి చేసుకుందో తెలుసా బంటి? ఇదైతే మరీ ఘోరం మీను. చేయి చేసుకోవడం ఏంటి అసలు? నేను ఇంతవరకు ఈ విషయం నీకు తప్ప ఎవ్వరికి చెప్పలేదు బంటి. అంటే అమ్మకి పెద్దనాన్నకి ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మీను? వాళ్ళకి తెలియాలిగా. ఏమో బంటి, అన్నయ్యకి అసలే కోపం ఎక్కువ. నన్ను ఎవరైనా ఏమైనా అన్నారని తెలిస్తే చాలా సీరియస్ అవుతాడు. చూసావుగా బంటి, నన్ను ఎంత బాగా చూసుకుంటాడో మా అన్నయ్య. చూశాను. నువ్వంటే అంత ఇష్టం, అందుకే మన లవ్ తొందరగా యాక్సెప్ట్ చేశారు. అవును బంటి, అదే నిజం. నా పైన వాళ్ళకి చాలా ప్రేమ ఉంది. ఎక్కడ హార్ట్ అవుతానని అందరూ ఒప్పేసుకున్నారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీను. నేనేమైపోతానో అనుకున్నాను. మొత్తం అంటే మొత్తం నా లైఫ్ని మార్చేశావు. అసలు నేను ఎలా ఉండేవాడిని, ఏం చేసేవాడిని, ఇప్పుడైతే మొత్తం మారిపోయాను. ఎప్పుడు నీ ధ్యాసే. మరి ఏం చదువుతున్నావు బంటి? ఫైనల్ ఇయర్ గానే, చదువుడు ఏముండదు, కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా. మన పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఏమో. అప్పుడే పెళ్ళి కావాలా మీను? ఎందుకొద్దు? నీకు ఇప్పుడే ఇష్టం లేదా బంటి? నాదేం లేదు, పెద్దవాళ్ళు నువ్వు ఎలా అంటే అలా. నాకైతే నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని ఉంది బంటి. ఇలా ఎప్పుడు మన ఇద్దరం కలిసి కార్లో తిరగాలి, సినిమాలకి వెళ్ళాలి, షికార్లకి వెళ్ళాలి, ఇంకా ఎన్నో చేయాలి బంటి. నువ్వు చాలా చిన్నదానివి మీను. ఇవన్నీ టైం వచ్చినప్పుడు చేయొచ్చులే కానీ
ఇప్పుడైతే మొత్తం ఫోకస్ అంతా స్టడీస్ పైన పెట్టు. చదువుతున్నాను కదా బంటి, ఫోన్ కూడా చేయట్లేదు నీకు. నిజంగానే చదువుతున్నావా మీను? నేను అడగగానే అబద్ధం చెప్తున్నావా? నువ్వే చూడు బంటి, ఇప్పుడు ఫైనల్గా ఎలా వస్తాయో మార్క్స్, ఇంటర్నల్స్లో కూడా చూడు. కొంపదీసి నీ మీద ప్రేమతో మీ మమ్మీ కాపీ కొట్టించి పాస్ చేయించట్లేదుగా? బంటి, నీ దోస్ కచ్చిపో, నేను అలుగుతున్నాను. అబ్బో అద్దే అద్దు ప్లీజ్. కార్ డ్రైవింగ్ ఆపమన్నా ఆపుతా సడన్గా, కానీ ఈ పని మాత్రం చేయించకే. మీ ఆడవాళ్ళ ముచ్చట్లు ఇన్నా బాధనే, ఈనకపోయినా బాధనే. బాగానే బాధపడుతున్నా బంటి, ఆగు కొన్ని రోజులు, పెళ్ళయ్యాక ఇలా చేస్తాను. అవునే రాణి, నీ బుర్ర కంటే సరిత బుర్రనే పెద్ద ఉందేమే. నేను దాన్ని ఈ మధ్య చూడక బాగా రోజులవుతుందే, ఫోన్లో మాట్లాడుతున్నా. బాగా రోజులేమైంది? 3 రోజులైంది. 3 రోజులకే నీ దోస్తు బొర్ర ఇంత పెరిగింది అనుకుంటానావానే? పెరగలేదా పెద్దమ్మ? అంతే ఉందా? ఏమో నాకైతే పెద్ద ఉన్నట్టు అనిపించింది, నీదేమో గింతంతే కనబడుతుంది. దానికి ఇద్దరు పుడతారో ఏమో. మీ అమ్మకి చెప్పలేదావే? చెప్పలే పెద్దమ్మ, రాజు ఎవ్వరికి చెప్పకన్నాడు. నువ్వు మీ అమ్మకి చెప్పినావంటే నేను కూడా మా అమ్మకి చెప్తా అన్నాడు, అందుకే ఎవరికి చెప్పలే. ఎవరికన్నా తల్లి కాళ్ళు చెప్పుకోరానే? నువ్వు చెప్తే దానికి చెప్తా అన్నాడా? అది మన చిన్నదా అని ఊక్కుంటుంది అనుకున్నావా? ఏందక్క, దేని గురించి మాట్లాడుకుంటాను మీరు? ఏం చెప్తాండే, స్నానం చేస్తాండు కదా. అవును పెద్దమ్మ, నాకైతే తెలియదు, నేనైతే ఏం చెప్పలే అని చెప్తా. ఏ నువ్వు ఆగే, ఎవడు అడుగుతాడు ఇప్పుడు? అగో, ఏందో చెప్పమంటే చెప్పరు. చెల్లే, నీ బిడ్డ కడుపులా 2 ఉన్నారు తెలుసా? ఏంటి, ఇద్దరున్నారా? కవలలు? ఆ, మేము 3వ నెలల డాక్టర్ దగ్గరకు పోతే చెప్పింది. గప్పుడే చెప్పిందా? ఈ నాకు చెప్పనన్నా లేదు రాని. గోసకే వచ్చు కదనే బిడ్డ. అగో, గోసకచ్చుడు అంటవేంది చెల్లే? ఏమైంది ఇప్పుడు? మనందరికీ డబుల్ సంతోషం. అయ్యో అక్క, నీకు తెలియదా? డబ్బులు సంతోషమేమో కానీ బిడ్డకు ఎంత కష్టమవుతుంది. కడుపులా ఇద్దరిని మోసుడు కష్టమే. పుట్టినాక చిన్న కట్టమవుతుందా? ఇటు ఇద్దరు ఏడుతూ ఉంటారు, ఇటు పాలు ఇవ్వాలి, ఒకళ్ళ తర్వాత ఒకరికి ఇవ్వాలి, ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు చూసుకోవాలి. ఓ వాళ్ళు పెద్దగా అయ్యేదాకా గదే బాధ ఉంటుంది. ఏం కాదే, ఇక పాలిచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎవరన్నా ఒకరు పట్టుకొని, కానీ తర్వాత మంచి ఇద్దరు ఒకటేసారి పెరుగుతారు. ఏమో అక్క, మళ్ళా మంచిగా తినుకుంటా మంచిగా ఉండకపోతే ఒకళ్ళు బక్క ఊడతారు, ఒకళ్ళు మంచిగా ఊడతారు. ఇక ఏదన్నా ఒక పిండం తీసుకుంటుందట బాగా. మంచిగా ఆహారం తీసుకున్న పిండమేమో మంచిగా పెరుగుతుంది, ఇంకోటి గట్లే వీక్ వీక్ ఉంటుంది అంటారు. కానీ అది పాతకాలంలో. ఇప్పుడు మంచిగా తినుకుంటా మంచిగా డాక్టర్ చెప్పినట్టు తింటే మంచిగా ఊడతారు ఇద్దరు. ఒకవేళ అట్లా పుట్టినా కూడా పుట్టినాక మంచిగా చూసుకుంటే మంచిగా అవుతారట పెద్దమ్మ. మరి ఇంకేందే, మీ అమ్మకి చెప్పాగో, ఏందో భయపడుతుంది. మరి ఇద్దరు పిల్లలు ఉన్నా దీని పొట్టకింత చిన్నగా ఉన్నదేమే. ఇంకా సరితకి ఎంత మందో మరి, దానిదేమో బాగా పెద్దగా ఉన్నది. అవునే, మీ అమ్మేటో చేస్తుంది, పుట్ట చిన్న ఉన్నదంటదేమి? హాస్పిటల్కి పోయి నెల అయిందా అవే? ఇంకా 4 రోజులు అయితే అవుతుంది పెద్దమ్మ, మళ్ళీ పోవాలి. ఇంకా 4 రోజులేనా అవే? మరి పోతే డాక్టర్ అమ్మనే చూస్తుంది. ఇదేమో చిన్న ఉన్నది అనబట్టే పొట్ట, నాకు టెన్షన్ కాబట్టే. ఏం కాలే పెద్దమ్మ, మూమెంట్స్ అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పింది డాక్టర్. వెయిట్ కూడా కరెక్టే ఉన్నది. మరి ఇద్దరికి సరిపోయే అంత తింటే ఏమవుతుంది? గింతంత గింతంత తింటావు రాని. నేను ఆగే అమ్మ, ఇద్దరికి సరిపోయేంత తినడు ఏంది? నాకు అరగన్నా అద్ద తిన్నది, మా సరిపోతుంది ఇద్దరికి. డాక్టర్ కూడా గదే చెప్పింది, 2 ఉన్నారు 3 ఉన్నారు అని ఎక్కువ ఎక్కువ తినొద్దు, మంచిది కాదని చెప్పింది. ఓ అమ్మో, ఇక నార్మల్ ఏమవుతావే నువ్వు? నార్మల్ ఆవిడ కష్టమే ఉన్నట్టున్నది. ఏమైందా నీకు? ఏదో ట్యాప్ కొట్టి చెప్పుకుంటా దాన్ని పిసపిస చేస్తావు. నాకే టెన్షన్ అవుతుంది నువ్వు చెప్తా ఉంటే. అయితే నార్మల్ అవుతుంది, లేకపోతే సిజేరియన్ అవుతుంది. దానికి ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచించడు? అయ్యో నా బిడ్డ ఏం చెప్తుందో ఎట్లుంటుందో. అమ్మ రాజు వచ్చినట్టున్నాడే, గట్టి వరకు ఏమవుతుంది? నేను నా బిడ్డకు ఎంత గోస అవుతుందో అని నేను ఆలోచన చేస్తా అంటే తిడతాడే అమ్మ. మళ్ళీ వాళ్ళ అమ్మకు పోయి చెప్పుకుంటాడు. చెప్తే ఏ పంతి ఏమో, అన్నిటికీ ఏందో భయపడుతుంది. అల్లుడు ఏమనని అన్నాడు, ఏందో భయపడుతుంది పిసది. ఎందుకు చెల్లే, నీ మనసులోనే ఉంచుకో, ఎవరికి చెప్పకు. ఇక నువ్వు దానికి తల్లివైతావని ఏదో చెప్పిన నేను.
ఆడ ఆయనతో పోయి వాళ్ళ అవ్వకి చెప్పిండు అనుకో, అదేం చేసేది తెలియదు. గంతతి సపడే కూకుంటా అయిపోయి దీనికి ఏ పట్టించుకోదు. అత్తుంటేనైతే మొత్తం పనులే చెప్పుకుంటా కూర్చుంటుంది. దీనికి బిడ్డనో కొడుకో ఉడితే ఎట్లా చేసుకుంటుందో ఏం చేసుకుంటుందో అనుకున్నా. చిత్రం పాడైపోను ఇద్దరు అన్నమాటే. ఏం చేసుడు, బిడ్డను ఎంత గోసవుచుకుంటారో ఏమో. ఏమే ఊకే ఏమి ఎడతావుతి, మేమందరం లేమా చూసుకోవడానికి? నీకు బరువు అయితే చెప్పు, నేను ఒక ఎత్తుకొని పోతావు నా ఇంటికి. నాకు అసలే బోర్ కొట్టి మునుగుతుంది, ప్రశాంతంగా ఉండనీయలేవు. ఏం ప్రశాంతము ఏమో. ఏ టాపిక్ మార్చుండే, ఊకేం సుత్తి. ఏమైనా భయపడు బాధపడు ఇదే పనా? అగో ఏమైనా దగ్గులేవో పట్టినా? ఏ కాదు పెద్దమ్మ, ఏందో కొంచెం సరం తప్పినట్టు అనిపించింది. గొన్న నీళ్ళు తెమ్మంటా బిడ్డ? అద్దే ఇప్పుడే తిన్నా కదా, నీళ్ళు తాగుతా ఆయాసం అవుతుంది. పోయింది. స్వీట్లు తినకే పిల్ల, స్వీట్లు తింటే దగ్గు బాగా ఎక్కువ అవుతుంది. అసలే బయట చల్లగా పాడైంది. ఆ బిడ్డ దగ్గి ఆయన కడుపున ఇక్క. నాకు ఎక్కడ దగ్గి వచ్చింది, ఏదో కొంచెం అట్లా వచ్చింది సరం తప్పి. ఆయన ఇది స్వీట్లు చక్కగా తినది కానీ లిమిట్గానే తింటుంది గింతంతా. అయ్యో ఇది లిమిట్గానే తింటుంది కానీ ఇలా అత్తని చూడాలి, ఏమి తింటుంది సీట్ల మీద సీట్లు తింటుంది. మా బద్మాస్దా, అసలు మా బద్మాస్తానికి తినందేమని ఉంటుంది ఇంట్లో. అన్నీ తింటుంది, లట్టు పొట్టు అని కడుపులో ఎత్తుంది అయిపోయా. అమ్మకి స్వీట్ గురించి ఎక్స్పీరియన్స్ పెద్దమ్మ. అవునా, ఏం ఎక్స్పీరియన్సే? ఏం లేదు కానీ ఇగో రాణి కడుపుతోటి ఉన్నదని రాణికి సరితకి ఇంత సేమియా చేసిన. వీళ్ళందరూ వస్తారని నాకేం తెలుసు, రాజు పట్టుకొని వస్తాడేమో అనుకుంటే. అయ్యో మళ్ళీ తెప్పిస్తేం బావు, మరి తెప్పియాలే? ఏ మస్తు తెప్పించిండు, మస్తు తిన్నాం. దాని గురించి రందేములే. మరి గంత మర్చిపోలేని జ్ఞాపకం ఏముందే? నేను చెప్తా పెద్దమ్మాయి నుండి. అమ్మ స్వీట్ పట్టుకొని లోపలికి వచ్చిందా, మా ఇద్దరికే పెడతా 2 గిన్నెలు పట్టుకొచ్చింది. వాళ్ళందరినీ చూసి షాక్ అయింది. ఫోన్ చేశానే చెప్పరానే, పాపం ఇంట్లో ఒకతే ఉంటుంది, మొగుడు ఉంటాడో లేదో వంటలు చేయాలి. ఏ వంట నేను మా ఎత్తక్క, నాకు అన్నీ రెడీ పెడితే చాలు, ఏదంటే అది చేసి పెడతా. మరిగా పాయసం ఒక్కతే మింగినాదే, ఇలా పెట్టిందా లేదా పిల్లలకన్నా? ఏ ఓలకు పెట్టలే అక్క. ఇగో మూత తీసి చూసింది, సేమ్ అన్నది. నేను సేమ్సే బయటకు పోయి కడకత్తా అని బయటకు పోయి లోపలికి వచ్చేసరికి కథం మొత్తం ఏం చేసింది. ఇగో అది నేను సేమ్సా అని అడిగిన. నాకు సేమ్సా ఎందుకు అవసరం లేదు అన్నది, వాటికినే పోయింది. నోడు తినరో పాడగాను, పిల్లలకు కూడా పెట్టకుండా తిన్నాదే. ఏం చేసినావు మరి? ఏం చేసిన, ముక్కు మీద వేలేసుకొని కూర్చున్నా. మళ్ళా సాయంత్రికి వంగ తింటే మళ్ళీ వేయదు నానబట్టే. ఊకొనరే, రాజుగాడు వస్తాడు, మళ్ళీ వాళ్ళ అమ్మ గురించి ముచ్చట పెడితే ఫీల్ అవుతాడు. ఇక అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా సేమియా వేసి పెట్టు అని అడుగుతుంది. ఇక మా అత్తమ్మ వస్తుందంటే అమ్మ సేమియా వేయాల్సిందే. సరే నేను ఊకో ఇక. రాణి, నా డ్రెస్ దొరుకుతలేదేమే? అక్కడ టీపాయ్ మీద పెట్టిన రాజు, షర్టు ప్యాంటు 2 పెట్టిన. మొల్లికాయ గాడేడు, అన్నీ చూసి పెట్టాలి ఇంటికి. ఇంకెన్ని రోజుల్లో దాన్ని గోస వచ్చుకుంటావు? ఇంకా ప్యాంటు షర్ట్ గోస ఉచ్చుకునేంది? నీ పర్స్ ఏమో బీరువా మీద పెట్టిన.